హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు తమిళ చూస్తారు కదా, మనకు ఐసీఎంఆర్ నుంచి అయితే మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. సో జస్ట్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ ఇది. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకైతే గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో నేను డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మరి ఖాళీలు ఉన్నాయి, వేకెన్సీస్, అర్హతలు ఏంటి, ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేది. సో దీన్ని ఇవన్నీ డీటెయిల్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా హైప్ చేయండి, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో టు వీడియో. సో చూసుకుంటే మనకు ఈరోజు ఐసీఎంఆర్ నుంచి అయితే మనకు ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరి ఐసీఎంఆర్లో ఉన్నటువంటి మనకు ఈ అనుబంధ సంస్థ ఏంటంటే సిఎస్ఐఆర్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి ఐసీఎంఆర్ నుంచి అయితే రావడం జరిగింది. ఇందులో చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ అండ్ నాన్ కమ్యూనికేషనల్ డిసీజెస్. సో దీని నుంచి అయితే మనకు ఖాళీలు ఉండడం అయితే జరిగింది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ కమ్యూనికేషనల్ డిసీజెస్. సో దీని నుంచి అయితే మనకు యొక్క ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే ఖాళీగా ఉన్న పోస్టులకి అయితే అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో చూసుకుంటే ఇక్కడ మొత్తం ఖాళీలు చూసుకుంటే మనకు దాదాపు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 6 వేకెన్సీస్కి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చినా 2 వచ్చినా తప్పకుండా అప్లికేషన్ చేయండి, మంచి ఛాన్స్ మిస్ అవ్వద్దు. ఓకేనా. సో ఇందులో చూసుకుంటే మనకు ఈ 6 ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ లేదా అర్హతలు ఏమి ఉండాలంటే చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీపీటీ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఓకేనా. ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు కంపల్సరీగా యూజీ అంటే గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా ఉండాలి. అందులో చూసుకుంటే బీపీటీ లేదా ఎంబీబీఎస్. ఓకేనా. ఎంబీబీఎస్, పీజీ, డిగ్రీ. సో ఇదైతే పూర్తి చేసి ఉండాలంటే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా కనీసం 3 years ఎక్స్పీరియన్స్. మస్ట్ అండ్ షుడ్ అడుగుతున్నారు, మనకు 3 years ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్. ఈ క్వాలిఫికేషన్స్తో సహా 3 years ఎక్స్పీరియన్స్ కూడా మీ దగ్గర ఉండాలి తప్పకుండా. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 8 అనమాట, గుర్తుపెట్టుకోండి. సో మార్చి 8 తారీఖు మనకైతే లాస్ట్ డేట్. మీరు దీనికి అప్లికేషన్ చేయాలంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇక్కడ మనకు అప్లికేషన్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎగ్జామ్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూసుకుంటే మీరు అప్లికేషన్ చేస్తారు. చేసిన తర్వాత స్క్రీనింగ్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు. సో మీరు ఇక్కడ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అన్ని స్క్రీనింగ్ చేయబడతాయి. తర్వాత వచ్చేసి మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మీకైతే పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఈ స్టేజెస్ లో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కూడా అయితే గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ కూడా ఇస్తున్నాను, అది చూసుకుంటే మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇస్తున్నాను, చూసుకోవచ్చు. మనకు NIIRMCD-ICMR.org. ఈ యొక్క వెబ్సైట్ లోకి అయితే లాగిన్ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ రోజు మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన సిఎస్ఆర్ అనుబంధ సంస్థ ఐసీఆర్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.